రాయదుర్గం బయోడైవర్సిటీ పార్కు సమీపంలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఫుట్పాత్లు అధ్వానంగా మారాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేసిన ఫుట్పాత్ల సరైన నిర్వహణ లేకపోవడంతో అవి ధ్వంసమై పనికిరాకుండా పోయాయి. ఫుట్పాత్ల నిర్వహణను పట్టించుకోకపోవడంతో అవి ధ్వంసం అవుతున్నాయని పాదచారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫుట్పాత్ల అభివృద్ధిపై చూపిన శ్రద్ధ నిర్వహణపై లేకపోవడంతో కాలిబాటలు క్రమంగా దెబ్బతినడం ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ధ్వంసమై కాలు మోపేందుకు వీలు లేకుండా ఉండగా మరికొన్ని చోట్ల పూర్తిగా ఆక్రమణలతో నిండిపోయింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలెక్య అందిస్తారు. రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఫుట్పాత్స్ నగరవాసులకు ఏమాత్రం కూడా ఉపయోగపడడం లేదు. ప్రమాదకర పరిస్థితుల్లో రోడ్లను రహదారులను దాటుతూ నడవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ప్రస్తుతం మనం బయోడైవర్సిటీ పార్క్ సమీపంలో చూస్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ ఉన్న ఈ ఫుట్పాత్స్ నెలకొన్న దుస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ధ్వంసమై కాలు మోపేందుకు వీలు లేకుండా ఉండగా మరికొన్ని చోట్ల అయితే పూర్తిగా ఆక్రమణలతో అయితే నిండిపోయి ఉంది. అంతేకాకుండా ఈ బయోడైవర్సిటీ పార్క్ చౌరస్తా నుంచి ఇటు హెచ్కేసి జంక్షన్ ఏదైతే ఉందో దాని వరకు కిలోమీటర్ దూరం వరకు కూడా దారిలో జిహెచ్ఎంసీ గతంలో ఫుట్పాత్ను అభివృద్ధి చేసింది. దాదాపు 5 నుంచి 10 అడుగుల విస్తీర్ణంలో ఈ రంగురంగుల బ్లాక్లతో అయితే ఫుట్పాత్ని అందంగా నిర్మించడం జరిగింది. ఇలా నిర్మాణం పూర్తయిందో లేదో వర్ధనాల పనుల కోసం మళ్ళీ దవ్వడం జరిగింది. అయితే దీంతో ఈ బ్లాక్లు మనం చూడొచ్చు. ఇక్కడ విజువల్స్లో ఈ బ్లాక్లన్నీ కూడా ధ్వంసం అయిపోయిన కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఫుట్పాత్స్ నగరవాసులకు ఏ మాత్రం కూడా ఉపయోగపడడం లేదు. ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటూ రహదారులను దాటాల్సిన పరిస్థితి, రహదారులపైన నడవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ప్రస్తుతం మనం బయోడైవర్సిటీ పార్క్ సమీపంలో నెలకొన్న దుస్థితి చూడొచ్చు. ఏ విధంగా ఫుట్పాత్స్ అన్ని కూడా ధ్వంసమై ఉన్నాయో, కాలు మోపేందుకు కూడా వీలు లేకుండా ఉన్నాయి ఇక్కడ ఫుట్పాత్స్ చూసుకున్నట్లయితే. మరికొన్ని చోట్ల అయితే పూర్తిగా ఆక్రమణలతో నిండిపోయి ఉంది. అయితే ఈ బయోడైవర్సిటీ పార్క్ చౌరస్తా నుంచి ఇటు ఏదైతే హెచ్కేసి జంక్షన్ వరకు కిలోమీటర్ దూరం కూడా ఇక్కడ ఈ దారిలో జిహెచ్ఎంసీ గతంలో ఫుట్పాత్ను అభివృద్ధి చేసింది. దాదాపు 5 నుంచి 10 అడుగుల విస్తీర్ణంలో రంగురంగుల బ్లాక్లతో అయితే అందంగా దీన్ని నిర్మించడం జరిగింది. ఇలా నిర్మాణం పూర్తయిందో లేదో ఈ వర్ధనాల పనుల కోసం తవ్వేశారు. దీంతో ఏమైందంటే ఇక్కడ బ్లాక్లు ధ్వంసం అవడమే కాక కాలిబాట అంతా కూడా గుంతలమయంగా తయారైంది. చాలా చోట్ల కూడా ఈ వరద కాలువ కానివ్వండి, కేబుల్స్ కోసం అని ఏర్పాటు చేసిన ఈ మ్యాన్ హోళ్లపై కూడా మూతలు కూడా ఏర్పాటు చేయకుండా వదిలేయడం జరిగింది. ఇవి ఇప్పుడు నడుస్తున్న వారికి ఎంతో ప్రమాదకరంగా మారింది. అంతేకాకుండా చూడొచ్చు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో. ఫుట్పాత్స్ అన్ని కూడా చాలా వరకు ధ్వంసమైనాయి. దీంతో నడిచే వాళ్ళు ఎంతో ఇబ్బందిగా నడవాల్సిన పరిస్థితి. మరోవైపు ఇటు ఫుట్పాత్స్ ధ్వంసం అవ్వడమే కాదు, మరోవైపు చూసుకున్నట్లయితే 1/2 కిలోమీటర్ ఫుట్పాత్ను కూడా వ్యాపారులు పూర్తిగా ఆక్రమించడం జరిగింది. ద్విచక్ర వాహనాల షోరూమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బండ్లు అక్కడే ఆ ఫుట్పాత్స్ పైనే వాటిని ఆ షోరూమ్కి సంబంధించిన బండ్లన్నీ కూడా ద్విచక్ర వాహనాలు అక్కడే నిలిపివేయడంతో నడిచే వాళ్ళకి కాలిబాట ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళకి పాదచారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా అదొక బహిరంగ షోరూమ్లో తయారైంది. మనం చూడొచ్చు విజువల్స్లో ఏ విధంగా బండ్లన్నీ కూడా ద్విచక్ర వాహనాలన్నీ కూడా బయటనే ఏ విధంగా అయితే ఒక షోరూమ్లో అరేంజ్ చేసినట్టుగా చేయడం జరిగింది. ఏకంగా చూసుకున్నట్లయితే తాత్కాలిక షెడ్లు, షామియాలను కూడా ఏర్పాటు చేసి మరి వాహనాలు ప్రదర్శిస్తున్నారు. అక్కడే సర్వీసింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరైతే నడుస్తున్నారో పాదచారులు వాళ్ళకే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మెయిన్ రోడ్స్ పైన నడవడం జరుగుతుంది. ఇలా నడవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాదచారులు నడి రోడ్డు పైన రాకపోకలు సాగిస్తే ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. వాహనాలు వేగంగా వెళ్ళే వారికి వేగంగా వచ్చినప్పుడు వాళ్ళకి ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు ఏవైతే ట్రాఫిక్ అధికారులు కానివ్వండి, జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వారి మధ్య ఒక సమన్వయంతో వ్యవహరించి దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని, ఫుట్పాత్స్ పైన ఎవరైతే అక్రమంగా పెట్టుకుంటున్నారో వాళ్ళందరినీ తొలగించి ఫుట్పాత్స్ ఏవైతే ధ్వంసమైన ఉన్నాయో వాటిని వెంటనే పునరుద్ధరించి పాదచారులకు ఇబ్బందులు తలెత్తకుండా క్షేమంగా వారు తమ గమ్యస్థానానికి చేరుకునే విధంగా ఏర్పాటు చేయాలి అని అయితే పాదచారులు కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రవీణ్తో అలేఖ్య, హెచ్ఎంటీవీ, హైదరాబాద్.